ఒక దేశం లేదా జాతి యొక్క మనుగడ మరియు అభివృద్ధి అనేవి ఆ దేశాన్ని నడిపించే నాయకుడి సమగ్రత, విలువలు మరియు విజన్ మీద ఆధారపడి ఉంటాయి. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఎటకారంగా చెప్పినా ఇది నిజం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దుబాయ్ మానియా. నేను మీ అలెక్స్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో దుబాయ్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు ఉండదో చెప్తాను. చెప్పు. దుబాయ్ ప్రతి సంవత్సరం మిలియన్ల సంఖ్యలో టూరిస్టులను ఆకర్షిస్తుంది. ఆ తర్వాత స్థానంలో ఉద్యోగాల కోసం వచ్చే ప్రజలు ఉంటారు. వీళ్ళని అమితంగా ఆకర్షించే విషయం ఇక్కడ వ్యక్తిగత సంపాదన మీద ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ లేకపోవడం. దుబాయ్లో ఉద్యోగులకి వారి సామర్థ్యం, నైపుణ్యతను బట్టి నెలకు 35,000 రూపాయల నుండి 35 లక్షల రూపాయల వరకు జీతం ఉంటుంది. ఎంత పెద్ద జీతం వచ్చినా కూడా ప్రభుత్వానికి ₹1 కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవును, ఇది నిజమే. దీనికి కారణం ఒక స్పష్టమైన దూరదృష్టి ఉన్న దుబాయ్ కింగ్ గౌరవనీయులు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్. ఆయన ఇలా అన్నారు: మనం వ్యక్తుల మీద ఆదాయ పన్ను విధిస్తే వారు తమ ఆదాయాన్ని దాచిపెట్టడం, అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తారు. మేము దుబాయ్ని అబద్ధాల మీద కాకుండా నమ్మకం మీద, విశ్వాసం మీద ఆధారపడే సమాజంగా నిర్మించాలనుకుంటున్నామని. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఆర్థిక కోణంలోనే కాదు, సమాజంలో పారదర్శకత, నిజాయితీని పెంపొందించాలనే దృష్టితో కూడుకున్నది. What a vision. What a thought. This is Dubai. మరింత దుబాయ్ సమాచారం కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.